సార్ మీరు నవంబర్ 4, 5 బెంగళూరు మహానగరంలో అందుబాటులో ఉంటున్నారని విన్నాం సార్. అవును, 4వ తారీఖు 5వ తారీఖు బెంగళూరులో ఉంటాను సార్. ఇప్పుడు నవంబర్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా సమస్యల్లో. సో ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా ఈ శాస్త్రాలు, పండితులు, వేదాంతులు, సిద్ధాంతులు ఇవన్నీ నమ్ముతారు. ఇవన్నీ ట్రాష్, ఏదో మూఢనమ్మకాలు అన్నట్టుగా కొందరు కొట్టిపడేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే నేను అనేది ఏంటంటే భగవంతుడు అందరికి ఒకటే ఇస్తాడండి. ఎవరి శక్తిని బట్టి వాళ్ళకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంటాడు. ఓకే. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక పిల్లోడు చాలా ధర్మ గుణము కలిగి ఉన్నటువంటి వాడికి ఒక రోజు దేవుడు ప్రత్యక్షమై అయ్యా మరి వాడు అందరి గురించి ఆలోచించే పిల్లవాడు ఆలోచించేవాడంటే దేవుడిని వరం కోరుకున్నాడు. ఏమనంటే, అయ్యా మనిషికి ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వండి, ప్రతి ఒక్కరికి అందరి ఇవ్వాలి, మీరు ఇవ్వక తప్పదు, అది నా కోరిక అని అంటాడట. మరి ఆ 100 కోట్లు నేను ఇస్తే దాని జరిగే పరిణామాలు వేరే ఉంటాయి, నీకు తెలుసో తెలియదో అంటే, లేదు ఏదైనా కానీ ప్రతి పేద కుటుంబం కాదు, ఎవరికైనా 100 కోట్లు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటే ఆ భగవంతుడు తదాస్తన్నాడంట. తదాస్తనగానే ఏం చేశాడు, తదాస్తనగానే అయిపోయిందా, ఇక మనిషికి 100 కోట్లు వచ్చేసినాయి. ఓకే. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే, టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్తే హోటల్ మూసి ఉన్నది. ఏందా ఎందుకు హోటల్ మూసినది, గత వారం రోజుల బట్టి చూస్తున్నా, ఎందుకు మూటంటే ఆయనకు 100 కోట్లు వచ్చినాయి, పని చేయని అవసరం లేదు కదా ఇంకా. అదే ఇంకొక దగ్గరికి వెళ్ళి లాండ్రీ షాప్కి వెళ్ళి ఐరన్ తీసుకుందామని ఆడికి వెళ్తే అక్కడ వాళ్ళులా మొత్తం మూసేశాడు. అక్కడ ఏడాడితే ఆయన కూడా 100 కోట్లు వచ్చినాయి కదా అన్నాడు. ఇంకొక కాడికి వెళ్ళి కూరగాయలు కొంటామంటే అక్కడికి పోతే అక్కడ కూరగాయలు లేవంట, ఇంకా అమ్మేవాళ్ళు లేరు. ఎందుకు ఏమైందంటే 100 కోట్లు వచ్చినాయి. లాస్ట్కి ఆయనకు ఒక హార్ట్ అటాక్ వస్తుంది. అక్కడికి వెళ్ళే వరకు ఆ డాక్టర్ కూడా ఉండడు, ఆయన కూడా 100 కోట్లు వచ్చినాయి. వీడు గబుక్కున లేచి చూసే వరకు అది కళ అని తెలిసిపోతుంది ఆ పిల్లవాడికి. అంటే మనిషి జీవితంలో కష్టపడని వాడికి కూడా 100 కోట్లు ఇస్తే ఎట్లా ఉంటుంది? కష్టపడాలి, కష్టపడేటువంటి వాళ్ళకి అభివృద్ధిని ఇస్తాడు భగవంతుడు. ఓకే. ఏదో ఖాళీగా తీరగా కూర్చొని ఇంట్లో కూర్చొని తింటానే నేను నాకు 100 కోట్లు రావాలంటే రావు. నేను అందుకే చెప్తున్నాను, 2034 లోపు 100 కోట్లు సంపాదించే రాశుల్లో 4 రాశులు ఉంటాయండి. మీరు కష్టపడండి, వస్తాయి. ఓకే. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి, 4 రాశులు 100 కోట్లకు 100 కోట్లు వస్తాయండి. నిజం చెప్తున్నాను, అంత పవర్ మీలో ఉంది, శక్తి ఉంది మీకు. అందుకే నేను చెప్తా, కష్టపడి పనిచేయండి, బ్రతకండి. మీ పేరులో నేను ఒక సంఖ్యాబలం అదృష్టాన్ని కల్పించే విధంగా ఇస్తాను. ఎస్, ఇదొక్క విషయంలో మీరు ఏకీభవించి మీరు నన్ను ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా మీ జీవితం మార్చకపోతే ఈ శాస్త్రాన్ని వదిలేస్తారు.